మందులు వాడింది. హోమియోపతి మందులే. చాలా చోట్ల వాడింది. కానీ ఆ అమ్మాయికి తగ్గలేదు. చిన్న ప్రాబ్లమే. ప్రాబ్లమ్ ఏంటంటే కాఫ్. ఈ కాఫ్ కాకపోతే సిన్స్ చైల్డ్‌హుడ్ నుంచి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంది. కానీ హ్మ్. మినార్‌కి ఎంటర్ అయిన తర్వాత ఈ అమ్మాయికి బిఫోర్ మెన్సెస్ చాలా ప్రామినెంట్‌గా కాఫ్ చాలా విపరీతంగా ఉంటుంది కాఫ్. సో, నేను కూడా స్టార్టింగ్‌లో మామూలుగా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ఎల్ఎస్ఎంసీ లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్స్ తీసుకొని ప్రిస్క్రైబ్ చేశాను ఒక 2 టైమ్స్. తగ్గట్లేదు కాఫ్. ఇంకా పెరిగిపోతుంది కాఫ్. అప్పుడు, అప్పుడు డీటెయిల్ కేస్ చెకింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సో, ఆ డీటెయిల్డ్ కేస్ చెకింగ్ ఆ అమ్మాయి యొక్క కేస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే అది మన కెంట్రిపటరీలో బిఫోర్ మెన్సెస్ కాఫ్ అనే రూబ్రిక్‌లో నేనిచ్చిన డ్రగ్ అయితే లేదది యాక్చువల్‌గా. కానీ డ్యూరింగ్ మెన్సెస్‌లో కాఫ్ అనేది చాలా 1 మార్క్ రెమెడీ కింద కెంట్ సార్ అది ఇవ్వడం జరిగిందండి. సో, మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. 1 మార్కే కదా! ఇంటర్‌ప్రిటర్‌లో ఇచ్చింది 1 మార్కే కదా! అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలా నెగ్లెక్ట్ చేయకూడదు యాక్చువల్‌గా. సో, కన్సిడరేషన్ చేయాలి. సో, వీటన్నిటికి మూల కారణం ఏంటంటే కేస్ చెకింగ్. కేస్ చెకింగ్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత బాగా మనం నేర్చుకుంటే కేసెస్ అనేవి అంత ఈజీగా తగ్గుతూ ఉంటాయి. సో, కమింగ్ టు ద జనరల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫస్ట్ సబ్ క్లాస్ మనకు ఆల్రెడీ తెలిసింది ఆల్రెడీ. జస్ట్ క్విక్ రివ్యూ చేసుకుందాం. సో, మ్యాగ్నోలిడే వాళ్ళ కామన్ ఫీచర్స్ ఏంటంటే చిన్న చిన్న వాటికి, చాలా చిన్న చిన్న వాటికి వాళ్ళు అగ్రెషన్స్ అవుతూ ఉంటారు. బాగా సెన్సిటివ్ పీపుల్ అండ్ బాగా ఎమోషనల్ ఆల్సో. చిన్న చిన్న వాటి అన్నిటికి కూడా బాగా ఎమోషనల్ అయ్యి, ఎక్సైట్ అయిపోతూ ఉంటారు బాగా. అజిటేటెడ్ అయిపోతూ ఉంటారు. అన్‌ఫెమిలియర్ అగ్రివేషన్ కొత్తదనం వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు దే కెనాట్ టాలరేట్ అన్‌ఫెమిలియర్ థింగ్స్. ఎప్పుడు గూడా వాళ్ళు తెలిసిన వాళ్ళతోనే, తెలిసిన ప్రదేశాలతోనే వాళ్ళు ఎక్కువగా ఫెమిలియర్‌గా ఉంటారు. షట్ ఆఫ్. గోయింగ్ ఇంటూ వన్స్ వరల్డ్. సపోజ్ ఏదైనా థ్రెట్ ఒస్తే వాళ్ళ యొక్క విత్‌డ్రావల్ మెకానిజం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అందులో ఈచ్ ఆర్డర్‌కి మనం వేరియేషన్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ మ్యాగ్నోలియాస్ టు పాపావెరసే. సో, ఆ విత్‌డ్రావల్ అనేది డిఫరెంట్ ఆర్డర్స్‌లో డిఫరెంట్‌గా ఇవ్వబడింది. అండ్ దే ఆర్ మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ పీపుల్ అండ్ అనస్థెటిక్. ఏం చేయాలో తెలీదు. మందమారిపోవడం. సో, చిన్న చిన్న వాటికి వాళ్ళు బాగా ఎగ్రివేషన్ అయిపోయి, అన్‌ఫెమిలియర్ థింగ్స్ వాళ్ళు తట్టుకోలేరు. సో, మనకు మామూలుగా తెలిసినదేంటంటే రానింక్యులేన్స్. రానింక్యులేన్స్ ఏంటి? దే ఆర్ మోర్ రా. సో, చిన్న ఎమోషన్‌కి, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు విపరీతంగా ఎమోషన్స్ అనేవి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే సాధారణంగా పెయిన్‌ఫుల్ డ్రీమ్స్. అంటే ఎవరో, ఏదో ఆర్ నేనే, నాకు సఫరింగ్‌తో కూడిన డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. పేషెంట్ అనేవాడికి ఈ రకంగా చెప్తూ ఉంటాడు. దే ఆర్ మోర్ సెన్సిటివిటీ టువర్డ్స్ పెయిన్, సఫరింగ్. స్లైటెస్ట్ థింగ్స్ చిన్న చిన్న వాటికి కూడా ఈజీగా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క రెస్పాన్స్ అంటే ఈ సఫరింగ్‌కి వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇస్తారంటే విత్‌డ్రావల్. లోపలికి వెళ్ళిపోవడం. నంబ్ అండ్ అనస్థెటిక్. సో, వాళ్ళు యూజ్ చేసే విధానం ఏంటంటే మెడిటేషన్, బ్లిస్, పీస్, శాంతి, అడిక్షన్స్
అనేది వాళ్ళు సాధారణంగా వాళ్ళ యొక్క ఎడిక్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు ఎక్కువగా చాలా మైల్డ్ కామ్ మ్యూజిక్ అనేది వింటూ ఉంటారు. ప్రతీదీ చొచ్చుకుపోతూ ఉంటాయి వాళ్ళలో. అంటే ఏదైనా మాట అంటే క్లాంట్ కింగ్డమ్ కదా! సో, ఏదైనా మాట అంటే వెంటనే చాలా ఈజీగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళు ఎలాంటి పదాలు యూజ్ చేయొచ్చంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం, టచీగా ఉండడం, మందమారిపోవడం, చిన్న చిన్న వాటికి నేను ఎగ్రివేషన్ అయిపోవడం అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం ఇందులో కనుక చూసుకుంటే ఈచ్ ఆర్డర్స్‌కి వేరే వేరే ఈ విత్‌డ్రావల్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ illicits, threatened, everything, unprotected, helpless in their primitive. Viperates, monotone, desires for excitement and entertainment. అంటే చేసిందే చేసి వాళ్ళు ఒకే విధంగా బోర్డమ్ ఫీల్ అవుతూ ఉంటారు. దాని ఆపోజిట్ ఏంటంటే ఎక్సైట్‌మెంట్ కోరుకుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటూ ఉంటారు. సార్ కొంచెం లారెల్ స్లో సార్ ఆ! కొంచెం స్లో చెప్పండి. ఓకే సార్. ఓకే. లారెల్ అంటే ఇది ఆల్రెడీ సార్ చెప్పినవే జస్ట్ చిన్న రివిజన్ చేస్తున్నాం అంతే మనం. లారెల్స్ లెఫ్ట్ ఔట్ వల్నరబుల్ పీపుల్ అంటే చాలా ఈజీగా వల్నరబుల్‌గా ఉంటారు. వాళ్ళేమైనా ప్రత్యేకంగా విడిగా ఉంటే గనక అన్నెసెసరీ థాట్స్ వస్తూ ఉంటాయి. అరిస్టులేషియా, పెనట్రేషన్ ఆ పెనట్రేషన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు లారెల్స్. అరిస్టులేషియా. రానింక్యులేట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ యాస్ ఇఫ్ నో స్కిన్. పెపావరేసియా ఎక్స్‌ట్రీమ్ సెన్సిటివిటీ టు పెయిన్ అండ్ సఫరింగ్. సో, చిన్నపాటి పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేరు పెపావరెన్స్. అనస్థెటిక్ నంబ్ అయిపోతూ ఉంటారు. సో, ఇది ఫస్ట్ సబ్ క్లాస్ యొక్క జనరల్ థీమ్ ఇది. కానీ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కేస్ ఏంటంటే హైపర్ నుంచి క్యూబిబా కేస్. సో, స్టార్టింగ్ నేను చెప్పినట్టుగానే ఈ కేస్ నేను ఆహ్, వేరే డాక్టర్స్ నుంచి వచ్చింది ఈ కేసు. నేను కూడా మామూలుగానే జనరల్ ప్రిస్క్రిప్షన్ చేయడం జరిగింది స్టార్టింగ్‌లో. కానీ ఏమాత్రం తగ్గలేదు. వెక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. హోమియోపతి మీద వెక్స్ అయిపోయింది. అసలు లైఫ్ మీదే వెక్స్ అయిపోయింది. ఏంటి నాకు ఇంక తగ్గదా ఈ కాఫ్? అంటే ఇంక అలా కంటిన్యూయస్ కాఫ్ ఉంటూనే ఉంటుంది రోజు మొత్తం. చిన్నప్పుడంతా అలా ఉంటూనే ఉండేది. కానీ బిఫోర్ మెన్సెస్ అయితే ఇంక చెప్పుకోలేము ఆ అమ్మాయికి. అస్సలు తగ్గదనమాట కాఫ్. అంత విపరీతంగా ఉంటుంది ఈ కాఫ్. సో, ఈ కాఫ్ ఇలా ఉండడం వల్ల ఆ అమ్మాయి స్టడీస్ కాన్సంట్రేట్ చేయలేకపోవడం, తను రాణించలేకపోవడం, ఆహ్, మిగతా పియర్స్‌తో అసలు కలవలేకపోవడం, స్టూడెంట్స్‌తో సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ గూడా ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకి గురైపోతూ ఉంటుంది. ఏంటి ఈ కాఫ్ నాకు చిన్న కాఫే కదా! అసలేం తగ్గట్లేదు. మెడిసిన్స్ అన్నీ వాడింది. చిన్నప్పటి నుంచి హోమియోపతి మెడిసిన్స్ వాడింది. కానీ ఎక్కడా కూడా తగ్గలేదు ఆ అమ్మాయికి. టెంపరరీ ఎలివేషన్ ఉంటుంది. మళ్ళా నార్మల్. సో, మన యొక్క అండర్‌స్టాండింగ్ ఆఫ్ పేషెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో, కేస్ టేకింగ్ డెప్త్‌గా తీసుకోవడం జరిగింది. సో, కేస్ చెప్తాను. సో, చిన్నప్పటి నుంచి కాఫ్ ఉంది. కానీ ఈ మధ్య మెన్సెస్ అయిన తర్వాత 5 డేస్ బిఫోర్ కాఫ్ విత్ ఫ్లమ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్. మెన్సెస్ 5 డేస్ తగ్గిందొచ్చేస్తుంది. విపరీతమైన వైట్ హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది.
కొంచెం ఎక్కువ తింటే వామిటింగ్స్ అయిపోతాయి. అంటే ఏదన్నా ఫుడ్ కొద్దిగా ఎక్సెస్ తింటే వామిటింగ్స్ అయిపోతాయి. సిన్స్ చైల్డ్‌హుడ్ నుంచి కఫము, దగ్గు. హోమియో మెడిసిన్స్ వాడాను గౌతమి ఘాట్ దగ్గర. యూరిన్ మారుతూ ఉంటుంది. యెల్లో నుంచి వైట్ కలర్ వస్తూ ఉంటుంది అలా. మళ్ళా వైట్ నుంచి యెల్లో అవుతూ ఉంటుంది. సపోజ్ అలా ఎక్కువ తిని వామిటింగ్ అవ్వకపోతే మార్నింగ్ కాఫ్ కిందొస్తుంది. రొంప అలా ఉంటూనే ఉంటుంది. వైట్ కలర్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇంకేమున్నాయి? చెప్పండి ఇంకేమున్నాయి? ఈ అమ్మాయి ఏజ్ వచ్చి యాక్చువల్‌గా 13 ఇయర్స్. అంతే సార్ ఇంకేమి లేవు. సో, ఆ అమ్మాయి కామ్‌గా ఉన్నా, నేను కూడా కామ్‌గా ఉన్నాను. 5 మినిట్స్ మా ఇద్దరి మధ్య ఏ టాక్ లేదు. నా వంక చూడడం, నవ్వడం. నేను కూడా తన వంక చూడడం, నవ్వడం. అంతే. ఏమి చెప్పట్లేదు ఆ అమ్మాయి. దట్స్ ఇట్. ఇంకంతే సార్ మందివ్వండి. చెప్పమ్మా ఇంకేమున్నాయి? నాకేమీ లేవు. అంతే. నైట్ వామిటింగ్ అవితే నో కాఫ్ ఇన్ ద మార్నింగ్. థ్రోట్‌లో వామిటింగ్ అయ్యేలా ఉంటుంది. ఏమీ తినకూడదు. తింటే కాఫ్ వస్తుంది. సో, వాళ్ళ ఫాదర్ పక్కనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉందన్నమాట. చాలా అంటే ఇంకసల కుర్చీలో అలా ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి, సైడ్ వేస్‌కి ఇలా రెస్ట్‌లెస్‌గా ఉంటూనే ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో బిక్కిలి నవ్వులు. ఆ నవ్వుకి అర్థం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. నవ్వుతూ ఉంటదలా. ఇంకొంచెం చెప్పండి. డీటెయిల్‌గా చెప్పండి కొద్దిగా. సిన్స్ చైల్డ్‌హుడ్ నుంచి ఈ కాఫ్ ఉంది. మెన్సెస్ టైమ్‌లో కొంచెం ఎక్కువొస్తుంది. ఆఫ్టర్ మెన్సెస్ ఆఫ్ 5 డేస్ కొద్దిగా తగ్గుతుంది. 5 మినిట్స్ కాఫ్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. కఫంతో కూడిన కాఫ్. ఆవిరి పడితే నిద్ర పడుతుంది. లేదంటే అలా మెలుకునే ఉంటాను నైటంతా. సో, మనకు తెలుస్తుంది. ఈ అమ్మాయికి కాఫ్ తప్ప లేదండి. వేరే ఏరియాస్ ఏమి లేదు ఆ అమ్మాయికి. సో, డైరెక్ట్ క్వెషన్ అడిగాడు. హౌ థిస్ కంప్లెయింట్ ఈస్ బాదరింగ్ యూ? పడుకోనివ్వదు. చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కాస్త ఇబ్బంది. చదువుకోవడానికి ఉండదు కదా! ఏంటలా? అలా ఎక్కువగా రావడం వలన లెసన్స్ కాన్సెప్ట్ వినలేకపోతున్నాను. అర్థం కాలే. అంటే దగ్గుతుంటే వినిపించదు కదా సార్. టీచర్ చెప్పేది ఏంటో తెలుసుకొని అన్నీ చదువుకోవాలి. ఇలా దగ్గుతుంటే మిస్ చెప్పేది అర్థం కాదు కదా! మళ్ళా మిస్‌ని అడిగి చదువుకోవాలి. సో, ఈ కాఫ్ వల్ల ఆ అమ్మాయి యొక్క మేడం ఏదైతే చెప్తున్నారో, మిస్ ఏదైతే చెప్తున్నారో అర్థం కాకపోవడం. సో, మళ్ళా మిస్‌ని అడిగి తెలుసుకోవడం. నా క్వెషన్ అడిగాను. ఏంటలా అర్థం కాకపోతే? మళ్ళా నేను ఫ్రెండ్స్‌ని అడగాలి. లేదంటే గనుక మిస్‌ని అడిగి చదువుకోవాలి. ఓకే. ఎందుకలా చదువుకోవాలంటారు? అంటే ఎగ్జామ్ రాయాలి కదా సార్! ఎగ్జామ్ బాగా రాయాలి కదా సార్! మార్క్స్ వస్తున్నాయి. మిస్ మార్క్స్ వేయాలి కదా సార్! మార్క్స్ వస్తాయి గదా! సో, మార్క్స్ కోసం చదువుకోవాలంట ఈవిడ. సో, నేనడిగిన క్వెషన్ ఏంటంటే, అలా మళ్ళీ మిస్‌ని అడిగి చదువుకోవచ్చు కదా! ఏంటి అందులో ఇబ్బంది? ఓకే. కాఫ్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. తినలేకపోతున్నావు. మార్క్స్ తక్కువొస్తున్నాయి. ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి? మళ్ళా మిస్‌ని అడగడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? అంటే మిస్‌కి ఇబ్బందవుతుంది గదా సార్! ఆ టైంలో నేను ఇంకో పని చేసుకోవచ్చు కదా! ఓకే. ఇందులో ఇబ్బందేంటి?
అంటే ఇబ్బంది పడతారు కదా సార్ అది. అంటే మేడం ఏంటి ఇబ్బంది పడితే? నా క్వెషన్ ఆవిడలా ఇబ్బంది పడితే ఏంటి? నీకేంటి ఇందులో ఇబ్బంది? మేడం కరెక్షన్స్ చేయడం లేట్ అవుతుంటాయి. బుక్స్ కరెక్షన్స్ లేట్ అవుతూ ఉంటాయి. మాకు చదువుకోవడానికి లేట్ అవుతూ ఉంటుంది. అలా అవ్వడం వల్ల ఏంటి? అలా లేట్ అయితే ఏంటి? ప్రిపరేషన్స్ లేట్ అవుతూ ఉంటాయి. ఫాలో అవ్వగలుగుతున్నారా? ఇంకా స్లోగా చెప్పాలా? హలో! ఇంకొంచెం స్లో చెప్పినా పర్లేదండి. పర్లేదు. ఓకే సార్. ఓకే. సో, ప్రిపరేషన్స్ లేట్ అవుతుంది. సో, ఏంటలా ప్రిపరేషన్ లేట్ అయితే? చదువుకోవాల్సినవి ఆగిపోతూ ఉంటాయి. తొందరగా చదువుకోలేకపోవడం. అయితే చదువుకోలేక చదువుకోవడం లేట్ అయితే ఏంటి? ఎగ్జామ్స్‌లో హాఫ్ మార్క్స్ వస్తాయి. ఏంటలా హాఫ్ మార్క్స్ రావటం వలన, హాఫ్ మార్క్స్ పడటం వలన ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో మార్క్స్ తగ్గిపోతాయి కదా సార్! తగ్గితే ఇంకంతే. ఇంక అక్కడి నుంచి నవ్వు మొదలెట్టింది. అలా నవ్వుతూనే ఉంది. కొద్దిగా మధ్యలో నవ్వు స్టాప్ చేసింది. లింక్ అయింది. మనతో వేవ్ లెంగ్త్‌లోకి వచ్చింది అనుకునేసరికి అంతే. ఇంకా తగ్గితే అనేసరికి ఇంకా నవ్వు మొదలుపెట్టేసింది. ఇంకలా నవ్వుతూనే ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 30 సెకండ్స్. మళ్ళా నేనడిగాను. అంతే సార్ మార్క్స్ తక్కువొస్తాయి. సో, దిస్ ఈస్ వాట్ వీల్ డాన్సింగ్. అంటే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళదలుచుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు గో ఇన్‌సైడ్ హర్ వాట్ షీ ఈస్ అనేది. సో, అందుకనే ఆ అమ్మాయి ఇంతలా నవ్వడానికి కారణం. కానీ ఇక్కడే మన యాంకర్ పట్టుకోవాలి. ఇదే ఆవిడ యొక్క ప్రాస్పెక్ట్. మనకి తక్కువ, పక్కన వాళ్ళకి ఎక్కువొస్తే అమ్మ ఊరుకోదు సార్. అర్థం కాలే. అంటే సార్ పక్కన నా చెల్లి కూడా ఉంటుంది. అంటే వాళ్ళ చెల్లంటే వాళ్ళ యొక్క పిన్ని గారమ్మాయి ఏదో సంథింగ్ చెప్పింది. వాళ్ళ రిలేటివ్ అన్నమాట. ఆ అమ్మాయికి ఎక్కువొస్తే అమ్మ మొదలుపెడుతుంది. "నువ్వెందుకు తెచ్చుకోలేదు మార్క్స్" అని అంటుందంట అమ్మ. ఇలాగే హ్యాండ్ గెస్చర్ చేస్తుంది అమ్మాయి. సో, పక్కన నా చెల్లుంటుంది. ఆ అమ్మాయికి ఎక్కువొస్తే అమ్మ అస్సలు ఊరుకోదు. "నువ్వెందుకు తెచ్చుకోలేదు" అని చెప్పి నన్ను అలా తిడుతూనే ఉంటుంది. అర్థం కాలే. కొంచెం వివరంగా చెప్పు దీనికోసం. అంటే సార్ తను నాకంటే ఫస్టొస్తుంది. ఓకే. ఏంటలా మార్క్స్ ఎక్కువొస్తే తనకి? అమ్మ "నువ్వెందుకు రాలేకపోతున్నావు" అని అడుగుతుంటుంది. ఎలా ఉంటుంది ఆ క్షణం అలా అడిగినప్పుడు? ఏడుపొస్తుంది. తిడతా ఉంటుంది. మార్క్స్ తక్కువొస్తే "అస్సలు నువ్వు సరిగ్గా చదవట్లేదు" అని అంటూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ క్షణం? ఎందుకు తెచ్చుకోలేకపోయానా అని ఏడుస్తాను. నేను చదివుంటే వచ్చేది కదా! ఇంకా బాగా చదువుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఏమని తిడుతుందమ్మ? "నీకు బాగా బద్ధకం పెరిగిపోయింది." ఆళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటుంది. మా అమ్మాయి చదవదు. సరిగ్గా రాయదు. ఎగ్జామ్ టైమ్‌లో అలా తిడుతూనే ఉంటుంది నన్ను.
మార్క్స్ తెచ్చుకో అని. ఎలా ఉంటుంది ఆ క్షణం అలా అన్నప్పుడు? నెక్స్ట్ టైమ్ బాగా తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళా అనిపించుకోకూడదనిపిస్తూ ఉంటుంది. అమ్మకు కోపం తెప్పించకూడదనిపిస్తూ ఉంటుంది. ఒక రకమైన బాధ. ఎలా ఉంటుంది ఆ బాధ నీలో? కోపం, చెమట పడుతూ ఉంటుంది. బాధ, అరికాళ్ళ కోల్డ్‌నెస్‌గా ఉంటాయి ఆ టైంలో అలా తిడుతున్నప్పుడు. ఏంటి ఇన్ని మార్క్స్ వచ్చిన అమ్మ నన్ను గుర్తించట్లేదా? అనే ఆలోచనతో ఉంటాను. గుర్తించకపోవడం అంటే, నువ్వు చదివావు. నెక్స్ట్ టైమ్ కూడా బాగా తెచ్చుకోవాలని అనదు. ఫాదర్ మాత్రం బాగా అప్రిషియేట్ చేస్తారు. అలా అమ్మ అనకపోవడం ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుంది. ఓకే. అదే అప్రిషియేట్ చేస్తే ఇంకా కొంచెం బాగా రాయాలనిపిస్తుంటుంది. ఇంకా మార్క్స్ తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. అన్నయ్యని అలా అన్నయ్య కనుక మార్క్స్ తక్కువొస్తే వాడు ఆహ్, కోపంతో ఆడుకుంటూ ఉంటాడు. ఓకే. నేను ట్రాక్ మిస్ అయ్యేది తెలిసింది నాకు కేస్‌లో. సో, మళ్ళా బ్యాక్ అలా అమ్మ తిడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణం? ఒక రకమైన బాధ. ఏమీ చేయాలనిపించదు. అలా కామ్‌గా కూర్చుంటూ ఉంటాను. అలా ఆలోచిస్తూనే ఉంటాను. ఏం బుర్రకెక్కదు. చాలా వీక్‌గా ఉంటుంది. ఏమీ చేయాలనిపించదు. ఏమీ తోచదస్సల. ఏదో డల్‌గా ఉంటుంది ఆ టైంలో. ఇంకంతే సార్. ఇంక అంతకంటే ఏమీ లేదు. మందివ్వండన్. ఇస్తాను. ఓకే. చెప్పావు. చాలా చెప్పావు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సొచ్చింది ఆ అమ్మాయి. లేదంటే గనక ఆ అమ్మాయి బయటికెళ్ళిపోయేట్లా ఉంది సింగిట్‌లో నుంచి. సో, చెప్పారు. గుడ్. ఓకే. ఒక్క 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా డ్రీమ్స్‌లోకెళ్ళాను. అంటే ఇందులో నాకొచ్చిందేంటంటే, అలా అమ్మ తిడుతున్నప్పుడు చాలా స్లగ్గిష్‌గా, చాలా డల్‌గా ఏదో ఏదో ఆలోచిస్తూ, చాలా నీరసంగా అలా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి. ఓకే. డ్రీమ్స్. ఏదో టీచర్ లెసన్స్ చెప్పడం నేను లెసన్స్ చెప్తున్నట్టు. నాకు నచ్చిన రెసిపీస్ అమ్మ చేస్తున్నట్టు. డెవిల్ డ్రీమ్స్. అందరూ హ్యాపీగా బయటికి వెళ్తున్నట్టు. మిస్ లెసన్స్ చెప్తున్నట్టు, క్వెషన్ అండ్ ఆన్సర్స్ చెప్తున్నట్టు. అసైన్‌మెంట్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ అందరూ నాతో బాగా ఆడుతున్నట్టు. డ్రిల్ పీరియడ్‌లో అందరూ వచ్చి నాతో ఆడుతున్నట్టు. నాకు మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చినట్టు. నేను చాలా పెద్దదాన్నయిపోయి సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకున్నట్టు. స్కూల్‌లో హాలిడేస్ వచ్చినట్టు. సో, ఈ డ్రీమ్స్‌లో ఆవిడ చాలా డ్రీమ్స్ చెప్పింది. వీటిలో తరచుగా వచ్చేవేంటి మీకు? మిస్ లెసన్స్ చెప్పడం, హోమ్ వర్క్ చేయాలి, స్కూల్‌కి లేట్ అవుతుంది, ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఓకే. ఏంటా డ్రీమ్? సో, నేను స్పెసిఫిక్‌గా అడగకుండా ఏంటా డ్రీమ్ అని అడిగాను. సో, ఆవిడ ఎంచుకుంటుందని. చాలా చెప్పింది కాబట్టి. అంటే హోమ్ వర్క్, హిందీ, మ్యాథ్స్ చెయ్యాలి. హోమ్ వర్క్ ఇన్‌కంప్లీట్‌గా ఉండడం. నేను చదవవలసినవి చాలా ఉన్నాయి ఇంకా.
కొంచెం చెప్పు ఆ డ్రీమ్ ఏంటో? అంటే సరే. హోంవర్క్ ఇన్‌కంప్లీట్‌గా ఉండడం, చదవవలసినవి చాలా ఉండడం. ఆ మొత్తం డ్రీమ్‌లో ఏంటి నిన్ను సెన్సిటివ్‌గా గురి చేసింది? ఆర్ నిన్ను ఇబ్బంది పెట్టింది ఏంటి ఆ డ్రీమ్‌లో? హిందీ, మ్యాథ్స్ హోంవర్క్ మిగిలిపోవడం. సరిగ్గా చెయ్యకపోవడం. సరిగ్గా రాయకపోవడం. ఏంటలా చేయలేకపోతే? హిందీ ఆర్ మ్యాథ్స్ సరిగ్గా చేయకపోతే ఏంటి? మార్క్స్ తక్కువొస్తాయి. వర్క్స్ పెండింగ్ అయిపోతాయి. క్వెషన్ ఆన్సర్స్ ఉండిపోతాయి. ఏం జరగచ్చు అలా ఉండిపోతే? మార్క్స్ తక్కువొస్తే? అమ్మ తిడుతుంది. ఏమని? "ఎందుకు చదివి కూడా రాలేకపోతున్నావు నువ్వని" తిడుతుంది. "ఎందుకు టీవీనే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటావు" అని తిడుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ క్షణం? ఒక రకమైన కోపం, ఏడుపు, ఎక్కువ ఏడుపు అని చెప్పి ఇంక ఆవిడ మొదలెట్టింది ట్యాప్ తిప్పడం. ఇంకలా ఏడుస్తూనే ఉంది ఒక 5 మినిట్స్. అయినా సరే నేను క్వెషన్స్ అలా అడుగుతూనే ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎక్కువ ఏడుపు. మైండంతా వెయిట్ ఎక్కిపోవడం. వెయిట్ అయినట్టు. కొంచెం చెప్పు ఈ వెయిట్ కోసం. బరువు. ఒక రకమైన చలేస్తుంది బాడీలో. చలిగాలి తగులుతూ ఉంటుంది. గట్టిగా అరవాలనిపిస్తూ ఉంటుంది. అరిస్తే ఫ్రీ అయిపోతూ ఉంటాను. ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం చెప్పు ఆ వెయిట్ కోసం. ఒక రకమైన బరువు. ఆ టైంలో ఎలా ఉంటుంది కొంచెం చెప్పు. ఒక తెలియని కోపం, ఏడుపు. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటూనే ఉంటాను. ఎవ్వరితోనూ మాట్లాడకుండా నాకు నేనుగా పడుకుంటాను. గోడకి బెడ్‌కి అటువైపు ఫేస్ చేసి గోడ వైపు ఫేస్ చేసి పడుకుంటాను. ఎవ్వరూ లేకుండా ఎలోన్‌గా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ క్షణం? లోపలేదో వీక్‌గా ఉన్నట్టుంటుంది. ఏదో వణుకొస్తూ ఉంటుంది లోపల. ఓకే. సో, ఇందులో కూడా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆ క్షణాన ఎవరితోని మాట్లాడకుండా షీ వాంట్ టు బి అలోన్. పడుకోవాలనిపించడం. చాలా వీక్‌గా ఉండడం. ఏ పని చేయలేకపోవడం. ఓకే. తర్వాత ఏరియా మార్చాను. హాబీస్. ఏంటి నీ హాబీస్? టీవీ చూస్తాను. చదువుతాను. ఫ్యామిలీతో టూర్స్ వెళ్ళడం చాలా ఇష్టం. మ్యాథ్స్ సమ్స్ చేయడం చాలా ఇష్టం. వీటిలో ఇష్టమైన హాబీ ఏంటి? ఫ్యామిలీతో టూర్స్ వెళ్ళడం. రాజమండ్రిలో ఏదైనా కొత్తగా పెట్టారనుకోండి, వెంటనే వెళ్ళిపోవాలక్కడికి. హాలిడేస్‌లో ఏదైనా ఊరికి వెళ్ళాలి. మ్యాథ్స్ సమ్స్ వెంటనే చెయ్యాలి. సో, వీటిలో ఇష్టమైనదేంటి నీకు? అంటే మళ్ళా ఆ అమ్మాయి మ్యాథ్స్ సమ్స్ చేయడం అంది. సో, ఆ అమ్మాయి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ మనం ఏరియా మార్చకూడదని చెప్పి, చెప్పు ఏంటి ఆ మ్యాథ్స్ సమ్స్ చేయడంలో ఇష్టం? అన్ని లెసన్స్ బాగా రిపీట్ చేయడం. ఎలా ఉంటుంది ఆ క్షణం? చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు తెలియరాని హ్యాపీ. అలా లెసన్స్ అలా రిపీట్ చేస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీ. ఎలా ఉంటుంది ఆ క్షణం? చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలా ఎంజాయ్ చేస్తాను.
మ్యాథ్స్ చేయడానికి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇక్కడ యాక్చువల్‌గా కేస్ తీసుకుంటున్నప్పుడు నాకు ప్లాంట్ అని తెలుస్తుంది. కానీ ఫస్ట్ సబ్ క్లాస్ ఏ ఫ్యామిలీ అని తెలియలేదు నాకు. సో, ఇక్కడ నా మైండ్ ఏం చేసిందంటేని అంటే మార్క్స్ తక్కువ రావడం అంటే ఆల్రెడీ మనం శిరీష కేస్ తీసుకున్నాం గదా! ఆ కేస్‌కి ఇది లింక్ అప్ అవుతుందేమో అని చెప్పి నా మైండ్ ఇక్కడ ఏం చేసిందంటేని బిఫోర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందని అడిగేసాను. ఇంకా అక్కడితో డిస్ట్రాక్ట్ అయింది కేస్. అంటే ఫస్ట్ ఏరియాలో ఆల్రెడీ సో ఫార్ మనకు తెలిసిందేంటంటే ఒక వీరినెస్ ఎలోన్‌గా ఉండడం, ఏమీ ఆలోచించకపోవడం, ఒక గ్లూమీగా ఉండడం. కేస్‌లో ఇది నాకు అర్థమైంది. కానీ దీన్ని ఏ ఫ్యామిలీ ఏంటి నాకు అర్థం కాలేదు. సో, ఇక్కడ ఈ డ్రీమ్స్‌లోని, ఈ హాబీస్‌లోని నా మైండ్ ఏం చేసిందంటే కొంచెం ఓవర్ ఫిట్ చేసేద్దామని చెప్పి మెడిసిన్‌ని ఏంటి మార్క్స్ బిఫోర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందని అడిగాను. ఫ్రీగానే ఉంటాను. నాకేమనిపించదు. అంటే ఆహ్, శైలిషతో ఫిట్ చేద్దామని మధ్యలో అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే 1 ½ అవర్ అయిపోయింది. చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఆ అమ్మాయి ఎగ్జాస్ట్ అవుతుంది. నేను కూడా ఎగ్జాస్ట్ అయ్యాను. క్వెషన్ అంటే ఆ అమ్మాయిని లింకప్ చేయడానికి మళ్ళా ట్రాక్‌లోకి తీసుకురావడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటదనమాట. ఒక క్వెషన్‌కి చాలా టైం తీసుకోవడం, ఆ అమ్మాయి ఆన్సర్ చేయడానికి చాలా టైం తీసుకోవడం. సో, ఈ ప్రాసెస్ లేట్ అయింది. సో, ఇక్కడ నా కాన్షియస్ మైండ్ ఏం చేసిందంటే ఈ అన్‌వాంటెడ్ క్వెషనింగ్ అనేది జరిగింది. జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఫ్రీగానే ఉంటాను. చాలా ఫీల్ అవుతూ ఉంటాను బిఫోర్ ఎగ్జామ్స్. కొంచెం చెప్పా ఎక్సైట్‌మెంట్ కోసం. సో, ఇది అన్‌న్యాచురల్‌గా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఎక్సైట్‌మెంట్ అనేది ఈ హాబీస్‌లో మార్క్స్ చేయడంలో గాని, మ్యాథ్స్ చేయడంలో గాని ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పా ఎక్సైట్‌మెంట్ కోసం. చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంటుంది మీలో? ఒక హ్యాపీనెస్. చాలా గంతులేయడం. చేతులు చెమటలు పడుతూ ఉంటాయి ఎక్సైట్‌మెంట్‌లో. ఇంకెప్పుడు ఈ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారంటారు? ఎప్పుడు చూడని ప్లేసెస్‌కి వెళ్తే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాను. కొంచెం చెప్పండి ఆ ఎక్సైట్‌మెంట్. అలా ఎప్పుడు వెళ్ళని ప్లేసెస్‌కి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని ఆ అమ్మాయి. చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటా. ఇంకా కాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంటుంది. చాలా ఫ్రీగా ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాలో. ఏదో తెలియని ఎక్సైట్‌మెంట్. కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది ఆ క్షణం? అంతే సార్. ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ నాలో రన్ అవుతూ ఉంటుందలా. దీని అపోజిట్ ఎలా ఉంటుంది? చాలా డల్‌గా, యాక్టివ్ లేకుండా, అన్‌హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడతో ఒక ఐడియా వచ్చింది. ఓకే. థిస్ కుడ్ బి ద ఫ్యామిలీ. థిస్ కుడ్ బి ద ఏరియా. థిస్ కుడ్ బి అని అనిపించింది. ఆ తర్వాత కొంచెం ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టి, మళ్ళా కాసేపు నేను ప్లేస్ అంతా అనాలిసిస్ చేసి, మళ్ళా పక్కనున్న డాక్టర్ మా మేడం కార్తికతో కూడా డిస్కస్ చేసిన తర్వాత, అప్పుడు మేము ఒక కన్క్లూషన్‌కొచ్చాం. ఓకే. థిస్ ఈస్ ద సో అండ్ సో పైపరెల్స్ అని అనిపించింది. ఓకే. అప్పుడు మళ్ళా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ డిజైర్స్ ఏంటని అడిగారు. బిర్యానీ, చపాతీ, మంచూరియా. అంటే ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇందులో ఇష్టమైనదేంటి? బిర్యానీ. ఏంటా టేస్ట్? స్పైసీ సార్. ఆ స్పైసీ విత్ ఉల్లి చట్నీ చాలా ఇష్టం నాకు. అది తింటే అని చెప్పాను. ఏంటది కొంచెం డిస్క్రైబ్ చేయని అడిగాను. అదే సార్ అదొక రకమైన ఫీలింగ్ సార్. అది నేను చెప్పలేను సార్ అన్నా. ఓకే. ఫైన్. అప్పుడు ఏంటి ఇక్కడ ఇయన్నీ ఎక్కడ ఫిట్ చేయాలిరా బాబు అనుకున్నాను. అప్పుడు పైపరైల్స్ తీసుకొచ్చాను. ఏంటి పైపరైల్స్ అని చదివినప్పుడు ఈ పైపరైల్స్ థీమ్ ఎలా ఉంటుందంటే యూజువల్‌గా పెయిన్, సఫరింగ్, మోనోటోనీ, బోర్‌డమ్ చాలా
ఎక్కడ కూడా ఈ అమ్మాయి బోర్డమ్ అనే వార్త యూజ్ చేయలేదు. వీటిల కోసం ఎక్కువ ఆలోచిస్తే దాని ఆపోజిట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అమ్యూజ్‌మెంట్, ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఎక్సైట్‌మెంట్, డైవర్షన్, ప్లెజర్ ఇవన్నీ గూడా వాళ్ళు ఎమలరేట్ అవుతూ ఉంటారు. నా లైఫ్‌లో ఏంటి ఎక్సైట్‌మెంట్ లేదా? ఏంటి ఇంత బ్లాండ్‌గా, టేస్ట్‌లెస్‌గా ఉంది నా లైఫ్? ఓకే. దీని యొక్క పాసివ్ రియాక్షన్ ఏంటంటే వీక్‌నెస్, వీరీనెస్, డల్‌నెస్, స్లగ్గిష్‌నెస్, ఫియర్, ఫ్రైట్, టార్చర్ ఇవన్నీ కూడా ఎందులోకి తీసుకెళ్తాయంటే వీళ్ళని బోర్డమ్‌లోకి తీసుకెళ్తాయి. ఏంటి లైఫ్ ఇంత బోర్‌గా ఉంది? నా లైఫ్ అసలు డల్‌గా ఉంది. అసలు ఎటువంటి ఎక్సైట్‌మెంట్ లేదు, అమ్యూజ్‌మెంట్ లేదు అన్న ఆలోచనతో ఉంటారు. అందుకే ఈ అమ్మాయి చెప్పింది. టూర్స్ వెళ్ళడం అంటే ఇష్టం. ఇన్ కేస్ నేను అది గనక ఎత్తుకొనుండి అది కనుక నేను కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే గనక యాక్టివ్ రియాక్షన్ వచ్చుండేదేమో. నెక్స్ట్ టైమ్ నేను చేస్తాని. సో, యాక్టివ్ రియాక్షన్ వీళ్ళలో ఏంటంటే ఎక్సైట్‌మెంట్, లాఫింగ్, జాయ్, జోక్, యూఫోరియా ఏదో ఒక తెలియని ఆనందం, స్టిమ్యులేషన్, స్ట్రెంత్, రిక్రియేషన్, పార్టీస్ అంటే చాలా ఇష్టం. డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అస్తమాటికి ఏదో పని చేయడం వీళ్ళకిష్టం. ట్రావెలింగ్ చాలా ఇష్టం. సెక్స్ ఎమల్రేషన్. దీనికి కాంపెన్సేషన్ ఎలా ఉంటుందంటే అన్‌ఎఫెక్టెడ్ బై బోర్డమ్, పెయిన్ అండ్ సఫరింగ్. సో, ఈ బోర్డమ్ వల్ల నన్నేమి ఎఫెక్ట్ చేయలేదు సార్. అంటే అమ్మ తిట్టడం నన్ను ఎఫెక్ట్ చేయలేదు సార్ అంటూ ఉంటారు. ఇన్ కేస్ తను కాంపెన్సేషన్‌లో ఉంటే గనక. సో, ఈ యాక్టివ్, పాసివ్ రియాక్షన్స్ పెట్టుకొని మనొచ్చిన కేస్‌లో నేను పైపరేల్స్‌కి కన్‌క్లూడ్ అయ్యాను. కానీ డ్రగ్ ఏంటి? అందులో మనకు 4 డ్రగ్స్ ఉంటాయి. పైపర్ నైగ్రమ్, మాటికో, మెథిస్టికమ్, పైపర్ మెథిస్టికమ్, క్యూబిబా. అంతా మిటర్మీడియట్‌గా చదివాను. ఎక్కడ గూడా మనకి బిఫోర్ మెన్సెస్ కాఫ్ అనేది ఎక్కడ దొరకలేదు. చాలా మిటర్మీడియట్‌గా చదివాను. అదేంటిది ఎక్కడ కూడా దొరకట్లేదు. ఏం చేద్దాం ఇప్పుడని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మాయాజంని ఇందులో ఎలిసిట్ చేయలేకపోయాను మాయాజం. సో, అప్పుడు ఏం చేశానంటే ఫైర్‌ఫ్లై యాప్‌లోని ఆహ్, మనకి హోమియోపతిక్ ఫైర్‌ఫ్లై అని చెప్పి ఒక యాప్ ఉంది. అందులో క్యూబిబా కోసం రాశారు. ఒక్క నిమిషం. ఓకే. అందులో గైడింగ్ ఇండికేషన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఉంటుంది. అందులో ఆహ్, ఈ ఇండికేషన్స్ ఏమిచ్చారంటే ఫైర్‌ఫ్లై యాప్‌లో యాక్ట్స్ వెల్ ఇన్ పర్సన్స్ ఆఫ్ బిలీవర్స్ టెంపరమెంట్ విత్ టెండెన్సీ టు కాన్‌స్టిపేషన్. సో, ఈ పర్సన్స్ ఎవరైతే బిలీవర్స్ టెంపరమెంట్‌తో ఉన్నారో వాళ్ళలో బాగా యాక్ట్ అవుతుంది. కెటారహల్ కండిషన్స్, థిక్ యెల్లో, యాక్రిడ్ పురులెంట్, రిపీటెడ్ డిశ్చార్జెస్ ఆఫ్టర్ వైలెంట్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ వచ్చిన తర్వాత కండిషన్స్ అన్నీ కూడా బాగా కెటారహల్ కండిషన్స్‌తో ఆర్ యెల్లో డిశ్చార్జెస్‌తో ఉంటూ ఉంటారు. Desires for oranges, onions, delicacies, rich food, stimulants, almonds, nuts. అందులో ఆ యురెత్రా, యూరిన్ అన్నీ గూడా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆహ్, అందులో ఒక లైన్ ఇచ్చారు. కాఫ్ అండ్ కొరైజా డ్యూరింగ్ మెన్సెస్. సో, యాక్ట్స్ వెల్ ఇన్ పర్సన్స్ ఆఫ్ బిలీవర్స్ టెంపరమెంట్. సో, ఓన్లీ మనకి మెటమెడక కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అందులో ఒకే ఒక లైన్. కాఫ్ డ్యూరింగ్ మెన్సెస్. అసలు చూసాను. అసల క్యూబిబా బిఫోర్ మెన్సెస్‌లో ఉందా? డ్యూరింగ్ మెన్సెస్‌లో ఉందా? కెంట్ రిపీటర్‌లో చూస్తే కెంట్ రిపీటరీలో డ్యూరింగ్ మెన్సెస్‌లో 1 మార్క్‌లో ఉంది క్యూబిబా. సో, నేను క్యూబిబా ఇవ్వడం జరిగింది. 30 క్యూబిబా 30 మార్నింగ్ 5, నైట్ 5 2 డేస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఫాలో అప్. సారీ 1 మంత్ తర్వాత ఫాలో అప్. ఈ మెన్సెస్‌లో కాఫ్ వచ్చింది. కానీ అంత రాలేదు. బ్యాక్ పెయిన్ తగ్గింది.
కానీ రెగ్యులర్గా ఉండే కాఫ్ ఆల్మోస్ట్ 90% తగ్గింది. నెక్స్ట్ మళ్ళా డిసెంబర్లో ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చిందంటే మన దగ్గరికి అక్టోబర్ 2023లో వచ్చింది. నవంబర్లో ఫాలో అప్ అయింది, మళ్ళీ డిసెంబర్లో. కాఫ్ మార్నింగ్ లైట్గా వస్తుంది, నైట్ కొద్దిగా వస్తుంది. మార్నింగ్ టైంలో కాఫ్ ఎట్ టైమ్స్ వస్తుంది. బిఫోర్ మెన్సెస్ కాఫ్ ఉంది, కానీ 80% పర్వాలేదు. ఈ వామిటింగ్స్ ఎలా ఉన్నాయి అంటే తింటే వామిటింగ్స్ అయిపోవడం అవన్నీ ఇప్పుడు ఏం లేవు సార్, బాగానే ఉంది. ఓకే, SOS ఇచ్చాను QB/30. మధ్యలో అమ్మాయికి రొంప, మళ్ళా కాఫ్ ఎక్కువ అవుతుంటే QB/30నే మళ్ళా వాటర్ డోస్ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఒక డేలో 3 times. ఆ రొంప ఏదైతే ఉందో, కాఫ్ ఏదైతే ఉందో మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది, నార్మల్ అయింది. మళ్ళా ఫిబ్రవరిలో, జనవరిలో బెటర్గా ఉన్నాను సార్, పర్వాలేదు. ఫిబ్రవరి చాలా బాగుంది సార్, అసలు కాఫ్ అయితే రావట్లేదు. నేను నా వర్క్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. బట్ మెన్సెస్ 5 days ముందు వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ ఉంది, అంతే సార్. ఆల్ టుగెదర్ ఐఎమ్ ఫైన్ అని చెప్పి కేసు కన్క్లూడ్ చేసింది ఆ అమ్మాయి. సో ఇది క్యూబిబా కేస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. అర్థమైందా కేసు? సార్ ఇక్కడ ప్లాంట్ సెన్సేషన్ అని ఎలా డిసైడ్ చేశారు? నాకు కొద్దిగా మధ్యలో ఏంటంటే ఆమెకి చదువుకుంటే మార్కులు బాగా వస్తాయి, పొజిషన్ ఇదనంటే ఒకవేళ అన్న EMI మినరల్లో పోతుందేమో అని అనిపించింది, అందుకని. ఓకే, అంటే ఇందులో మినరల్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేసుకున్నాం అంటే లాసింగ్ గెయినింగ్ అనేది లేదు కదా సార్ ఇందులో. నేను లాస్ అయిపోతున్నాను, గెయిన్ అయిపోతున్నాను అలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ థీమ్, ఆ లవ్ కేర్ ఎఫెక్షన్ థర్డ్ రో కూడా లేదు. సెక్యూరిటీ కోసం, లేకపోతే డబ్బుల కోసం, లేదంటే హెల్త్ కోసం తను మాట్లాడట్లేదు. లాసింగ్ గెయినింగ్ అనేది లేదు ఇందులో. ఓకే, ఇందులో యూ వర్సెస్ మీ ఎక్కడ కూడా లేదు. అంటే వాళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఇలా చేస్తున్నాను అనేది కూడా, రివెంజ్ఫుల్ నేచర్ కానీ అలాంటివి కూడా ఇందులో ఏమీ లేదు. వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి బాగా సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ ఏం చేస్తుంది ఆ అమ్మాయి? డల్ అయిపోతుంది, తనలోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోవడం, స్లగ్గిష్ అయిపోవడం, చాలా వీక్ అయిపోవడం. అంటే ఆ మాటలు దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడే మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు సెన్సేషన్స్ అండ్ రియాక్షన్స్. సెన్సిటివిటీ ఆపోజిట్ రియాక్టివిటీ. రియాక్టివిటీ ఏంటి? తిరగాలి. 2 పొలారిటీస్ వస్తున్నాయి చూసారా ఇందులో? తిరగాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, స్పైసెస్ తినాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, టీవీ చూడాలి. సో ఒక 2 పొలారిటీస్ వస్తున్నాయి. సో ఇక్కడ అండ్ ఆ మాటలు దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి ప్లాంట్ అనేది సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా సార్? ఓకే సార్, ఓకే, క్లారిఫై. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యాని అన్న? డౌట్స్ ఏం లేవు గౌతమ్, బాగుంది కేసు. సో అమ్మ యాక్చువల్గా ఒక
చిన్న వీడియో ఫాలో అప్ ఇచ్చింది. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూద్దాం. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది సార్. వాయిస్ వినపట్టలేదండి. వాయిస్ వినపట్లేదు. వాయిస్ వినబడట్లేదండి? అవును సార్. ఇప్పుడు సార్? లేదు. మరి ఎందుకో టెక్నికల్ ఎర్రర్స్ అనుకుంటా. సో వాయిస్ వినబడట్లేదు. గ్రూప్‌లో షేర్ చేస్తానులెండి సార్. వెనకాల మ్యూజిక్ లాగా వస్తుందండి. బహుశా కొంచెం మాట్లాడిన తర్వాత ఆ మాటలు కూడా వినపడొచ్చేమో. నేను గ్రూప్‌లో షేర్ చేస్తానులెండి సార్. ఎందుకంటే ఫ్యాన్ ఆన్ చేసి రికార్డ్ చేయడం జరిగింది అది. సో ఆ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటా. అవును. ఓకే అండి. సో కన్క్లూషన్ ఏంటంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇస్ డిఫరెంట్. అన్ని కాఫీలు ఒకేలా ఉంటాయి. కాకపోతే కాఫీ వెనకాల ఎవరున్నదో మనిషి తెలుసుకోవాలి. సో రీసెంట్‌గా ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. చాలా మంది దగ్గర వాడేసాను సార్. మీరే నా లాస్ట్ అంటారు. ఏంటి లాస్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు క్లాసు అదే విధంగా ఫ్యామిలీకి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా? ప్లాంట్ అనేది మొదట్లోనే తెలిసిపోతుంది. మా అమ్మ మాటల వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని. తర్వాత ఈ క్లాస్‌లోకి రావటానికి తను చెప్పిన దాంట్లో ఏంటి అది ఫ్యామిలీ అనేది కొంచెం ఒక 2 మాటలు చెప్పగలిగితే క్లారిటీ వస్తుందండి. ష్యూర్ సార్. థాంక్ యూ. అంటే ఇందులో ఒక చిన్న పార్ట్ మిస్ అవుతుంది. ఎక్కడంటే నేను అక్కడ ఎక్స్‌ప్లోర్ చేసుంటే వచ్చేదేమో మరి. ఆ అమ్మాయి అలా మాట్లాడడం, ఆ అమ్మగారు అలా మాట్లాడడం తిన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందంటే డల్ అయిపోతుంది. లాస్ ఆఫ్ చాలా వీక్ అయిపోతుంటుంది. చాలా స్లగ్గిష్ అయిపోవడం, చెమటలు పట్టడం. ఓకే. అలా అంటే మోనోటోనీ అంటాం కదా! ఏమీ చేయకుండా అలా ఆలోచించుకోవడం. అలా ఎవరితోని మాట్లాడకుండా వెళ్ళిపోవడం. అది ఒక పార్ట్ ఆఫ్ ప్లాంట్‌లో పాసివ్ రియాక్షన్ అన్నమాట. మనకు తెలుసు కదా! పాసివ్ రియాక్షన్, యాక్టివ్ రియాక్షన్, కాంపెన్సేషన్ అని. సో ఈ అమ్మాయి స్టార్టింగ్‌లో తన యొక్క పాసివ్ రియాక్షన్ ఇస్తుంది మనకి. లెట్ అస్ కంప్లీట్‌లీ టేక్ ఇంటూ థాట్. కానీ ఆ పాసివ్ రియాక్షన్ ఇంకా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే మనకు బోర్డమ్ అనే వార్త వచ్చుండొచ్చు. కానీ నాకు అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. మిస్ అయ్యానక్కడ. సో ఎక్కడైతే ఈ అమ్మాయి చేయదలుచుకుందో, ఏం చేయాలనుకుంటుందంటే డ్రీమ్స్‌లో చాలా చెప్పింది ఆ అమ్మాయి. వెళ్ళాలి, తిరగాలి, చదవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, తినాలి ఇవన్నీ. ఏంటివి? ఒక పక్కనేమో డల్ అయిపోవడం. ఒక పక్కనేమో యాక్టివ్‌గా ఉండడం. అందులో నీకు నచ్చిందేంటి? మ్యాథ్స్ చేయడం. ఏంటి మ్యాథ్స్ చేయడంలో? ఎక్సైట్ అవుతూ ఉంటాను. కొంచెం చెప్పు ఆ ఎక్సైట్‌మెంట్‌ని. అండ్ ఫర్దర్‌గా ప్రొసీడ్ అయింది ఆ అమ్మాయి. ఎంటర్‌టైన్‌మెంట్ రాజమండ్రిలో ఏం వచ్చినా సరే ఫస్ట్ ఎళ్ళిపోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం రావడం అంటే అని అడిగాను మధ్యలో. అంటే అదే సార్ ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ అయి పెడతారు కదా! ఎగ్జిబిషన్స్ వాటికి పెట్టిన వెంటనే మా నాన్నగారిని తీసుకెళ్ళిపోమని చెప్తాను నేను. నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆ వైటాలిటీ చూడాలి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అప్పటి వరకు ఆ అమ్మ తిడుతున్నప్పుడు ఏదైతే డల్‌గా అలా ఏడుస్తూ ఉందో క్విక్‌గా ఆ డ్రీమ్స్ అడిగి అలా అడుగుతున్నప్పుడు క్వైట్ అపోజిట్ నవ్వడం. విపరీత నవ్వు. చాలా హ్యాపీ ఫీల్ అయింది తను. సో ఈ పొలారిటీస్ చూస్తుంటే గనక మనకి పైపర్ హిల్స్‌లో అండ్ వన్ మోర్ థింగ్. పైపరేసియే అంటే పెప్పర్ ఫ్యామిలీ.
ఈ పెప్పర్ ఫ్యామిలీ మనం పెప్పర్ తింటే ఎలా ఉంటుంది అసలు? చాలా ఘాటు. అదే తను చెప్పింది. ఏంటి నీకు అందులో ఇష్టం బిర్యానీలో? ఘాటు సార్. ఘాటు. తను ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అది సార్. అది నాకు కావాలి బిర్యానీలో. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో హోలిస్టికల్‌గా మనం చూసుకుంటే అటు పాసివ్ రియాక్షన్, ఇటు యాక్టివ్ రియాక్షన్ 2 కంబైన్ చేసి ఏ ఫ్యామిలీలోకి వస్తుందంటే ఇందులో హైపరెల్స్. ఇందులో మనం డీడీ కూడా పెట్టుకోవచ్చు. లేబియేటీ అది సిక్స్త్ సబ్ క్లాస్ అది. లేబియేట్‌లో థ్రిల్ ఉంటుంది. అంటే ఆ థ్రిల్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు. రోలర్ కోస్టర్ ఉంటుంది. ఆ రోలర్ కోస్టర్‌లో వాడు పెయిన్‌ఫుల్ సఫరింగ్ అది. చాలా సఫరింగ్ అది. కానీ అందులో ఒక థ్రిల్ వాడు ఎంజాయ్ చేస్తాడు. రీసెంట్‌గా ఒక కేసు గైనకోమాస్టికా. ఆ అబ్బాయి వచ్చి 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంటాడు. అంటే కేస్ మారడం జరుగుతుంది ఇందులో. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. వాడికి అందులో ఇంట్రెస్ట్ ఏంటంటే కార్స్. ఆల్రెడీ ఈ కేస్ ముగ్గురు డాక్టర్లు అయిపోయారు. నేను కూడా ఒక 4 సార్లు తీసుకున్నాను రీకేస్ చేయకి. నాకు అర్థం కాలేదు ఈ కేసు. ఆ గైనకోమాస్టికా తగ్గట్లేదు. అది తగ్గదు నాకు తెలుసు. కానీ వాడి పెర్సెప్షన్ మారాలి. ఆ పెర్సెప్షన్ మారడం కోసం మళ్ళా నేను 6థ్ టైమ్ రీకేస్ టేకింగ్ తీసుకున్నాను వాడిలో. వాడు కూడా చెప్తూ ఉన్నాడు. కానీ నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ ఫ్రీక్వెంట్‌గా మన క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటని ఇది ఎక్కడ మిస్ అవుతున్నాం మనం అనేది తెలుసుకోవడం జరిగింది ఆ కేస్‌లో. ఆ కేస్‌లో వాడేం చెప్పాడంటే కార్స్. కార్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఏంటి అందులో ఇష్టం నీకు? ఫాస్ట్‌గా ఎళ్ళాలి సార్ కారు. ఇదొక థ్రిల్ సార్. ఒక ఎంజాయ్‌మెంట్ సార్. పక్కన వాడిని మనం వెళ్తుంటే ఆ థ్రిల్ నాలో మొత్తం థ్రిల్ అంతా బాడీ అంతా ఫీల్ అవుతూ ఉంటాను. అది లేవియేటియే. వాడికి అందులో ట్రిక్రీమ్ వ్యారం వేయడం జరిగింది. టీఎంపీ. అంటే ఎలా వేశానంటే ఆ పాత ఇదివరకు మీకేమన్నా వాళ్ళ మదర్‌ని అడిగాను. అండ్ వన్ దట్ టూ ఈ టిక్రీమ్ వ్యారం వాడేంటంటే చాలా డల్‌గా ఉంటాడు. ఆ అమ్మాయి చెప్పింది. వీడు చదువుకోవడం బెడ్ మీద పడుకొని బుక్ ఏసుకొని చదువుతాడు సార్ అంది ఇలా. వీడు పాలు తాగడంటే పడుకొని పాలు తాగుతాడంట. అరే బయటికెళ్ళి ఎక్సర్సైజ్ చేయడంటే అస్సలు చేయడంట. అంత డల్‌గా ఉంటాడు టీఎంబీ వాడు. సో వీడికి ఇదివరకు చిన్నప్పుడు ఏమన్నా వార్మ్స్ ఉండేవని అడిగాను. ఆ! ఉండేవి సార్ వార్మ్స్ ఉన్నాయి సార్. ఫ్రీక్వెంట్‌గా వార్మ్స్ వచ్చేవి సార్ అంది. సో టీఎంబీ 200 ట్వైస్ ఎ డే. సో లేబియేటీ ఏంటంటే సిక్స్త్ సబ్ క్లాస్ అండర్‌స్టాండింగ్. హైపరేల్సీ ఏంటంటే ఫస్ట్ సబ్ క్లాస్ అండర్‌స్టాండింగ్. విత్‌డ్రాల్ అవుతుంది చూసారా ఈ అమ్మాయి? తనలోకి వెళ్ళిపోతుంటుంది. ఎవరితోని మాట్లాడకుండా ఉండడం. నాకు నేనుగా ఉండడం. ఎవరితోని మాట్లాడకుండా ఒక రూమ్‌లో కూర్చోవడం. కానీ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఆ ఘాటు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. డిజైర్స్‌లో ఆ పెప్పర్ కావాలా? అంటే లైఫ్‌లో ఆ అమ్యూజ్‌మెంట్ కావాలి వాళ్ళకి. హైపరేల్స్‌లో. సో ఇది బేసిక్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ దీస్ 2 ఫ్యామిలీస్. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు చెప్పగలిగాను. ఇంకేమైనా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే గనక జ్ఞాని అన్న కానీ, ఇంకెవరైనా ఉంటే గనక చేయొచ్చు. సార్ అర్థమైందా సార్? అర్థమైందండి. అర్థమైంది. చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళేమో ఒంటరిగా ఉండి ఎవరితో మాట్లాడాలని అనుకోరు. యెస్. అదే లేబియేసియాలో అయితే వాళ్ళు థ్రిల్ కోరుకుంటారు. థ్రిల్ వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్‌మెంట్, థ్రిల్ కోరుకుంటారు. కోరుకుంటారు. తర్వాత అది కూడా చెప్తాను. ఒక కేస్ ఉంది. ఆహ్, యాహ్! ఆసిమమ్ శాంక్టమ్ ఒక కేస్ ఉంది. టిక్రీమ్ వేరం కూడా కేస్ ఉంది. ఆ లేబియేటీలో ఆ కేసెస్ కూడా తర్వాత చెప్పుకుందాం మనం. టైం కుదిరితే ఏమైనా మనకి ఆప్షన్ దొరికితే గనక వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎవరికన్నా? అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పడానికి ట్రై చేయండి సార్. సారీ సార్? అవకాశం వచ్చినప్పుడు మళ్ళా ఖచ్చితంగా తప్పకుండా చెప్తాను సార్. చెప్పండి సార్. ట్రై చేయండి. చెప్తాను సార్. చెప్తాను. సో క్లాస్ ఎండ్ చేద్దామండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదంటే గనుక ఎండ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్. ఇలాగే ఎండ్ చేయండి అన్న.